వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో ప్రీవియస్ వీడియో అందరికి అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ వాచ్ చేయండి. అర్థమైనంత వరకు చూడండి. ఎవ్రీ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటేనే నెక్స్ట్ వీడియో చూడండి, ఓకేనా? సో ఈ వీడియోకి వచ్చేస్తే టుడే మనం బేరిష్ టు బుల్లిష్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇద్దాం. అంటే మనం బేరిష్ నుంచి బుల్లిష్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మార్కెట్లో మనం ఏ లెవెల్స్ నుంచి ఏ ప్లేస్ నుంచి బైస్ చూడాలో చూపిస్తా, ఓకే? సో లెట్ మీ డ్రా ద స్ట్రక్చర్ ఫస్ట్. సో ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. లో హై లో హై లో. ఈ స్ట్రక్చర్ ఇంకా మనకు బ్రేక్ కాలేదు కాబట్టి మనకి హై కన్ఫర్మ్ కాదు. సో దిస్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ యాజ్ అండ్ టెంటేటివ్లో. ప్రీవియస్ వీడియో చూడాలంటారు, అందుకే ఎవ్రీ వీడియో తరువు ఉంటేనే మీకు వచ్చే వీడియోస్ అర్థమవుతాయి, మనం వచ్చే వీడియోస్ అర్థమవుతాయి. సో ఎవ్రీ కాన్సెప్ట్ ఫస్ట్ క్లియర్ చేసుకున్నారండి. అండ్ మార్కెట్ ప్రీవియస్ హై బ్రేక్ చేసింది. సో ప్రీవియస్ హై బ్రేక్ చేసి ఏమవుతుంది, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది. సో ఈ మూమెంట్ నుంచి కెన్ లుక్ ఫర్ బైస్, ఓకే? సో మనం ఇప్పుడు లెవెల్స్ మార్క్ చేసుకుందాం. This is our A plus, this is our double bottom, okay? This is our double bottom, this is our QSM, మనం shortcut లో A plus అంటాం. And this is called as sub SBR. So in SBR ఎందుకంటే because this is the last resistance in the market, okay? So resistance break అయ్యే మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ as లాస్ట్ రెసిస్టెన్స్ ఇన్ ద మార్కెట్, ఓకే? సో మార్కెట్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయింగ్ చూడొచ్చు, అంటే ఈ 3 లెవెల్ నుంచి 1 2 3 ఈ 3 లెవెల్స్ నుంచి చూడవచ్చు, ఓకే? సో మార్కెట్ ఫస్ట్ ఈ లెవెల్ ట్యాప్ చేస్తుంది, ఇలా వెళ్తుంది, ఈ లెవెల్ ట్యాప్, ఈ లెవెల్ ట్యాప్, ఈ లెవెల్ ట్యాప్. సో ద థింగ్ ఈస్ గైస్, నేను ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూసిన. సో నేను ఆల్రెడీ మార్కింగ్ చేసేసిన, చాలా టైం పట్టింది ఎత్తుకోనికి. నేను ప్రీవియస్ డేనే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ స్పెండ్ చేసిన జస్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫైండ్ అని చెప్పి, అది కూడా 1 అవర్ టైం ఫ్రేమ్లో ఫైండ్ చేసిన మీకోసం. సో 1 అవర్ అంటే ఎంత వెనకకి వెళ్ళాల్సి వచ్చిందో డేటా. సో అది కూడా పర్ఫెక్ట్ పట్టినా. సో ఈ చెప్తున్నా, ఈ వీడియో మీకు అర్థం కాకపోతే 1000 టైమ్స్ అయినా చూడండి, ఎందుకంటే ఈ ఒక్క వీడియో మీరు క్లియర్ అర్థం చేసుకుంటే మీకు క్లియర్లీ బేరిష్ టు బుల్లిష్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అర్థమైపోతుంది. మీరు పర్ఫెక్ట్గా మార్క్ చేయగలుగుతారు, పర్ఫెక్ట్ ఎంట్రీస్ తీసుకోగలుగుతారు. ఎంట్రీ కాదు, కెన్ డు ద మార్కింగ్స్, ఓకే? ప్రాపర్ ఐడెంటిఫై చేయొచ్చు మార్కెట్ బేరిష్ టు బుల్లిష్ని. సో ఈ 3 డేస్ మనం సెల్లింగ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో చూడవచ్చు, దిస్ ఇస్ యూఎస్డి జీపీఐ, టైం ఫ్రేమ్ వచ్చేసి 1 అవర్. సో మార్కెట్ వెయిట్ 1 మినిట్ గైస్, చూడవచ్చు మార్కెట్ క్లియర్లీ ఇట్స్ బేరిష్ అండ్ షిఫ్ట్ టు బుల్లిష్. ఈ వేరీ మూమెంట్ నుంచి మార్కెట్ మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. అండ్ యాజ్ యూ కెన్ సీ మార్కెట్ వెంట్ అప్వర్డ్స్. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయినాక క్లియర్లీ బులిష్ ఇండికేషన్ చూపిస్తుంది మార్కెట్. సో నేను ఆల్రెడీ మార్కింగ్స్ చేసేసా. చేసి పెట్టేసా. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్కింగ్స్ ఎట్లా చేసినాను. సో ఎప్పుడైనా సరే స్ట్రక్చర్ మార్క్ చేసుకుంటున్నప్పుడు వీ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ రిఫరెన్స్ పాయింట్. ఈ రిఫరెన్స్ పాయింట్, సో దాని తర్వాత వాట్ యూ గైస్ విల్ డూ ఇస్ 2CR మార్క్ చేసుకోండి. లో హై లో హై లో హై లో హై, this hour low, this hour high, this hour low, this hour high, and this hour low, this hour high. మళ్ళీ లో అండ్ హై అండ్ దిస్ hour low. ఈ లోని మనం టెంటేటివ్ లో ఉంటాం, ఎందుకంటే స్ట్రక్చర్ బ్రేక్ కాలేదు కాబట్టి దిస్ కాల్డ్ as టెంటేటివ్ లో. అండ్ యూ కెన్ సీ ప్రీవియస్ లో అండ్ ప్రీవియస్ హై. సో ప్రీవియస్ హై బ్రేక్ చేసింది కాబట్టి మార్కెట్ ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయినాక మనం 3 లెవెల్స్ మార్క్ చేసుకుంటాం. దిస్ అవర్ A ప్లస్, దిస్ అవర్ SBR అండ్ దిస్ అవర్ డబుల్ టాప్, ఓకే? ఈ సిచ్యువేషన్లో, ఈ కండిషన్లో, ఈ కేసులో 3 లెవెల్స్ ప్లే అయినాయి, ఓకే? సో ఫస్ట్లీ మార్కెట్ A ప్లస్ ట్యాప్ ఇచ్చింది, స్మాల్ మూమెంట్ ఇచ్చింది, మళ్ళీ కిందకి వచ్చింది. మళ్ళీ మనం డబల్ బాటంకి వచ్చింది, డబల్ బాటంకి వచ్చి మళ్ళీ మూమెంట్ ఇచ్చింది. ఐ థింక్ దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ గైస్. 50 పిప్స్ వచ్చేసినాయి క్లియర్గా. అండ్ ఎవరైతే ప్రీవియస్ ఎంట్రీ మిస్ అంటారో ఆర్ ఎస్ఎల్ బాగుంటుందో, సో దే కెన్ లుక్ ఫర్ ఎంట్రీ హియర్ అగైన్. సో మార్కెట్ చూడొచ్చు క్లియర్గా ఎంత మూవ్ ఇచ్చిందో. రిట్రేస్మెంట్ ఇచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, ఓకే? సో ఎవరైతే A ప్లస్లో కూడా మిస్ అయినారో మన SBR ప్లే అవుతుంది. సో యాజ్ యూ కెన్ సీ ఈ లెవెల్ కూడా మళ్ళీ మార్కెట్ వచ్చింది.
బట్ ఈ కేసులో ఐ థింక్ మేబీ ఎస్ఎల్ హిట్ అవ్వచ్చు డ్యూ టు స్ప్రెడ్స్ వల్ల హిట్ అవ్వచ్చు. సో బట్ యూ కెన్ సీ ద మూవ్, ఎంత పెద్ద మూవ్ ఇచ్చింది మార్కెట్. సో యాజ్ యూ కెన్ సీ క్లియర్లీ మార్కెట్ బుల్లి షిఫ్ట్ అయింది. సో క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు, విప్స్ వచ్చి చూసినారా మొత్తం క్లియర్గా. సో అర్థమైంది అనుకుంటున్నా క్లారిటీగా. సో 3 లెవెల్స్ ప్లే అయినాయి. సో దిస్ ఇస్ అ రేర్ కేస్ సినారియో గైస్. ఓకే, మోస్ట్లీ మనది ఏ ప్లస్ అండ్ ఎస్బీఆర్ ప్లే అవుతుంది. బట్ ఈ ఎగ్జాంపుల్ పర్టికులర్గా ఫైండ్ అవుట్ చేసిన, అది కూడా 1 అవర్ టైం ఫ్రేమ్ ఫైండ్ అవుట్ చేసిన, విచ్ ఇస్ హార్డ్. అండ్ చాలామంది మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ మిస్ చేస్తారు గైస్. ఎంట్రీ మిస్ అయిన ఫోమోలో రాంగ్ పొజిషన్ ఎంటర్ అవుతారు. సో ఎస్ఎల్ హిట్ అయితే. సో అట్లా కాకండి, డోంట్ వరీ. ఒకవేళ ఎంట్రీ మిస్ అయినా కానీ యూ డోంట్ హ్యావ్ టు వరీ. మీరు మళ్ళీ లుక్ ఫర్ ఎంట్రీస్ అగైన్, బట్ డోంట్ గో ఇన్ టు రాంగ్ పొజిషన్స్. ఓకే, రాంగ్ ఎంట్రీస్ వెళ్ళి రాంగ్ పొజిషన్స్లో ట్రేడ్ తీసుకోకండి. యూ జస్ట్ హ్యావ్ టు సీ మన అనాలిసిస్ కరెక్ట్ ఉందా లేదా. ఓకే, మన అనాలిసిస్ కరెక్ట్ ఉన్నా ఇట్స్ ఎ బిగ్ విన్ ఫర్ అస్. ఎందుకంటే మనం నెక్స్ట్ ట్రేడ్లో నెక్స్ట్ ఆపర్చునిటీలో వీ కెన్ లుక్ అగైన్. ఓకే, బట్ డోంట్ ప్లేస్ రాంగ్. ఓకే, డోంట్ గో రాంగ్. సో అర్థమైంది అనుకుంటున్నా క్లియర్గా ఈ వీడియో. సో దట్స్ ఫర్ వీడియో గైస్. థ్యాంక్ యూ.